గుంటూరు జిల్లాలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. తాడేపల్లిలో అర్ధరాత్రి కనిపించకుండా పోయిన ఇద్దరు బాలికలను పోలీసులు 24 గంటల్లోనే చాకచక్యంగా గుర్తించారు. ఎన్జీఓ సహకారంతో బాలికలను సురక్షితంగా రక్షించి బాలికా సదన్కు అప్పగించినట్లుగా వెస్ట్ ఇన్ఛార్జ్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు తెలియజేశారు. ఒక 70 బిలీవ్ చేస్తున్నాను. నాకు కూడా అలా చూసి వెళ్తున్నారు ఎవరైనా. నులకపేట అంబేద్కర్ నగర్కు చెందిన ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవటం స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. వేరువేరు కుటుంబాలకు చెందిన షేక్ ఇక్రా, షేక్ అజ్మదున్నీసా గత అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజ్లో ఇద్దరు బాలికలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆటోలో గుంటూరు వైపు వెళ్లినట్లుగా నమోదైంది. బాలికలు కనిపించకుండా పోవడంతో వారి కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి బాలికల ఆచూకీ కోసం గాలింపు చేపట్టి 24 గంటల్లోనే వారి ఆచూకీని గుర్తించారు. 26వ తేదీ ఉదయం 9 గంటలకు మనకి బాలికా సదన్ సూపరింటెండెంట్ గారైనటువంటి తబిత గారు వారి యొక్క ఇద్దరు పిల్లలు, అనాథ పిల్లలు, అంటే ఒకళ్ళు 8వ తరగతి, ఒక పేరు సరిగి బాల నాగమల్లేశ్వరి మరియు బాలిక వెంకట దివ్య 9 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా స్టాల్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి కనిపించట్లేదని ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద వెంటనే మన నగర పోలీస్ స్టేషన్ వారు దాన్ని ఎఫ్ఐఆర్గా మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇది మన గుంటూరు జిల్లా ఎస్పీ గారికి ఒకచింతగా తెలియజేయగా ఆయన వెంటనే ఇమీడియట్గా 3-4 టీంలు ఫామ్ చేసేసి ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి టెస్ట్ చేయమని ఆదేశం జరిగింది. సార్ యొక్క ఆదేశాల ప్రకారం కూడా నగరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి మన ప్రసన్న కుమార్ ఎస్ఐ గారు, రాంబాబు ఎస్ఐ గారు, రామచంద్ర రెడ్డి ముగ్గురిని 3 టీములుగా ఫామ్ చేసి మన టౌన్లో యాక్చువల్గా మన కెమెరాలు ఎటు ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చి ఇటు వెళ్తారు ఏంటి ఒక ఆలోచనతో అన్ని రూట్లో మనకి స్టార్టింగ్ నుంచి మన స్టాల్ గైస్ స్కూల్ దగ్గర నుంచి కూడా అటు బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇంకా మిగతా కానివ్వండి కూడా సీసీ కెమెరా వెరిఫై చేసుకుంటూ వీళ్ళ ఫైనల్గా రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళని తెలిసింది. దాని ప్రకారం కూడా ఆ రూట్లో మనం ట్రై చేస్తూ వెళ్తే చివరికి వాళ్ళకి మన కృష్ణా కెనాల్ దగ్గర దిగారని, అక్కడి నుంచి కూడా వడ్డేశ్వరం దాకా వెళ్ళి వడ్డేశ్వరంలో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వెంటనే టీంలోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎన్జిఓ సౌజన్య అనే ఆమె వీళ్ళని ఛార్జీ దగ్గర ఉంచుకోవడం, ఆమె నెక్స్ట్ అక్కడ అంగన్వాడీ టీచర్ అయినటువంటి భూలక్ష్మి గారికి అప్పగిస్తే ఆమె కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళని స్కూల్ దగ్గర కూర్చోబెట్టి మనకి ఇన్ఫార్మ్ చేయడం, మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే జరిగిందో అంటే దీంట్లో